హలో హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ గేమింగ్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి రియలిస్టిక్ రెయిన్ ఎఫెక్ట్స్ మీరు కూడా ఏ విధంగా మీ గేమ్లో యూజ్ చేయాలనుకుంటారో నేనైతే ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. అంతకన్నా ముందు మీరైతే ఏదైనా ఒక ట్రాఫిక్ ప్యాక్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకొని ఉండాలి. లేదంటే పర్సిడ్ ఏపీకే ప్లస్ ఓబీబీ ఫైల్ ఉన్న గేమ్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని ఉంటే చాలు. ఇలాంటి రియలిస్టిక్ రెయిన్ ఎఫెక్ట్ అయితే మనమైతే యూజ్ అయితే చేయొచ్చు. ఇలాంటి రియలిస్టిక్ రెయిన్ ఎఫెక్ట్ ఎలా యూజ్ చేయాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అంతేకాదు, ఈ వీడియోని స్కిప్ చేయకండి. అంతేకాదు గైస్, ఈ రియలిస్టిక్ ఎఫెక్ట్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. నేను ఇచ్చిన లింక్ని అయితే మీరైతే ప్రెస్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను అదేంది రియలిస్టిక్ రెయిన్ ఎఫెక్ట్ మోడ్ లింక్ అని ఇచ్చి ఉంటాను. దాని మీద అయితే మీరైతే ప్రెస్ చేయాలి. దాన్ని ప్రెస్ చేయగానే మీరు వచ్చేసి నేను కింద ఇచ్చిన లింక్ ప్రెస్ చేయగానే ఈ విధంగా ఈ వీడియో లింక్ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ మోడ్ ఫైల్ అనేది అయితే ఉంటుంది. ఆ మోడ్ ఫైల్ మీద ప్రెస్ చేయండి. రియలిస్టిక్ రెయిన్ ఎఫెక్ట్ మోడ్ ఫైల్ అని ఉంటుంది. అది ప్రెస్ చేయగానే ఈ విధంగా వాళ్ళ వెబ్సైట్ లింక్ అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ రియలిస్టిక్ హెవీ రెయిన్ మోడ్ అని ఉంటుంది. దాని మీద అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతాము. ఈ విధంగా sharemode.comకి. తర్వాత ఇక్కడ క్రియేట్ డౌన్లోడ్ లింక్ అనే దాని మీద ప్రెస్ చేయగానే మనకైతే ఈ విధంగా సెకండ్స్ అయితే పడుతుంది. ఈ విధంగా సెకండ్స్ పడిన తర్వాత వెయిట్ చేయాలి. తర్వాత డౌన్లోడ్ లింక్ ఈజ్ రెడీ అని పడ్డది. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత స్టార్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది. స్టార్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఫైల్ అనేది అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది గైస్. చూడండి, రియలిస్టిక్ హెవీ రెయిన్ మోడ్ అని. ఈ విధంగా డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మొత్తం బ్యాక్ వచ్చేసి ZArchiver అనే అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ZArchiver అనే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళండి. డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత మనకి రియలిస్టిక్ రెయిన్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఆర్లో ఉంటుంది. ఆర్లో ఫైల్లో ఆర్ దగ్గర మనమైతే వెతకాలి. ఆ ఫైల్ని వచ్చేసి ఈ విధంగా ఆ ఫైల్ అయితే మనకైతే ఇక్కడైతే ఉంది. చూడండి గైస్, రియలిస్టిక్ హెవీ రెయిన్ మోడ్ అని. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రెస్ చేయగానే మనకైతే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసి వాళ్ళ వీడియోలో ఉంటుంది గైస్. ఆ వీడియోలో చూసి మీరైతే ఎంటర్ అయితే చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేసి తర్వాత ఓకే మీద ప్రెస్ చేయగానే ఈ విధంగా ఫైల్స్ అయితే వస్తాయి. మనం ఈ విధంగా ఎక్కడున్నాయో తెలియదు గైస్. ఫైల్స్ వచ్చేసి చూడండి, మనకైతే ఆ ఫైల్స్ అయితే కనబడట్లే. మళ్ళీ ఇంకోసారి అయితే మనమైతే ఎక్స్ట్రాక్ట్ అయితే చేద్దాం. సేమ్ మళ్ళీ అక్కడికి పోదాం, కానీ వేరే ప్లేస్లో ఎక్స్ట్రాక్ట్ అయితే చేద్దాం గాయస్. చూడండి, ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ప్లేస్కి అయితే పోతుంది. నేను మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ అని కొడుతున్నా. ఎక్స్ట్రాక్ట్ అని కొట్టి రీప్లేస్ అని కొట్టండి గాయస్. మళ్ళీ కనబడట్లే. మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ 2 కొట్టండి. వేరే ఫోల్డర్లో కొడదాం. ఎక్స్ట్రాక్ట్ కొట్టిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనమైతే ఫోల్డర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి గైస్. ఎక్స్ట్రాక్ట్ 2 అని ఉంది. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మనల్ని ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. డివైస్ స్టోరేజ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. మీకైతే ఏదైనా ఫోల్డర్ ఈజీగా ఉంటే ఆ ఫోల్డర్ని అయితే ప్రెస్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఈ ఫోల్డర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, డివైస్ స్టోరేజ్ మనమైతే ఒక ఫోల్డర్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడైతే ఈ ఫోల్డర్ని అయితే ప్రెస్ చేసుకున్నాను, ఫ్రెండ్స్ అనేది. ఇక్కడ నేనైతే ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనన్నైతే ఈ విధంగా పాస్వర్డ్ అడుగుతుంది. ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఈ 4 ఫైల్స్ వస్తాయి. ఈ 4 ఫైల్స్ని లాంగ్ ప్రెస్ చేసి 4 ఫైల్స్ని కాపీ చేసుకోండి. ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత టిక్ కొట్టండి. టిక్ కొట్టిన తర్వాత ఇది బాక్స్ కొట్టి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత డివైస్ స్టోరేజ్, తర్వాత ఆండ్రాయిడ్ ప్రెస్ చేయండి. తర్వాత డాటా మీడియా ఓబీబీలో మాన్యువల్ ప్రెస్ చేయండి. ఈ విధంగా ఓబీబీ ఫైల్ అనేది అయితే మిస్సింగ్ అయితే కనబడుతుంది. ఎందుకంటే మీరు ఒకవేళ ట్రాఫిక్ ప్యాక్ యూజ్ చేయకపోతే, ఒకవేళ ట్రాఫిక్ ప్యాక్ యూజ్ చేస్తే మళ్ళీ ఈ విధంగా కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత సేమ్ నేనైతే ఇప్పుడైతే ట్రాఫిక్ ప్యాక్ యూజ్ చేస్తున్నట్టు చూపిస్తున్నాను. అది ట్రాఫిక్ ప్యాక్ యూజ్ చేయకముందు. ఇప్పుడు ట్రాఫిక్ ప్యాక్ యూజ్ చేసిన తర్వాత మాన్యూ ఓబీబీలో ఈ విధంగా ఓబీబీ వస్తుంది. తర్వాత అసెట్స్లోకి పోండి. అసెట్స్లోకి పోయిన తర్వాత బిన్ ఉంటుంది. తర్వాత డాటా ఉంటుంది. ఈ డాటాలో మనమైతే ఫైల్స్ని అయితే పేస్ట్ చేసిన తర్వాత మనకైతే ఆ రెయిన్ ఎఫెక్ట్ అయితే వర్క్ అవుతుంది గాయస్. ఇదే గాయస్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.